వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, సిబిఎన్ గారు నిర్వహిస్తున్న మెగా డిఎస్సి ఇది దగా డిఎస్సినా? ఇందులో పారదర్శకత లోపించిందని జగన్ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై లోకేష్ గారు స్పందిస్తూ ఘాటుగానే స్పందించారు. 16,000 టీచర్ పోస్టులు కల్పించడమే కాకుండా 10,000 ఉద్యోగాలు కల్పన చేయడం కూడా జరిగింది. 10వ తరగతి పేపర్ దొంగతనం చేసిన మీకు ఇలాంటి విషయాలు ఏమీ అర్థం కావు. అంతేకాకుండా మరోసారి డిఎస్సితో వస్తున్నామని ఏడవటానికి సిద్ధంగా ఉండవని కూడా కౌంటర్ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా అవగాహన లేకుండానే మాట్లాడతారు. ఎవరో చెప్పినటువంటి మాటలు విని మాత్రమే మాట్లాడతారు అనేటువంటిది మరొకసారి ప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యన పాలించినప్పుడు, ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జనవరిలో క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది నేను రిలీజ్ చేస్తాను, ఉద్యోగులందరికీ కూడా చాలా వరకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే. ఆయన ఉన్నటువంటి ఎంటైర్ 5 సంవత్సరాల పాలనలో అది ఉద్యోగమో కాదో తెలియనటువంటి వాలంటరీ ఉద్యోగాలు కొన్ని, గ్రామ సచివాలయాల్లో కల్పించినటువంటి కొన్ని ఉద్యోగాలు, ఈ 2 మాత్రమే ఆయన చేసింది. వాలంటరీ ఉద్యోగాలు అది ఉద్యోగం కాదు, మీరు కేవలం వాలంటీర్స్ గా మాత్రమే పనిచేసేవాళ్ళు, మీకు ఇచ్చేది గౌరవ వేతనం అనేటువంటిది ఆయన నోటితోటి ఆయనే చెప్పారు కాబట్టి అవి ఉద్యోగాల కింద లెక్కలోకి రావు. తర్వాత ప్రతిసారి ఆయన నేను డిఎస్సి వేస్తానని చెప్పేస్తాను 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇంకా ఎన్నికలు అనౌన్స్ కాబోతాయన్న ముందు నేను డిఎస్సి వేశానని చెప్పి అన్నారు. అతనికి కూడా తెలుసు అది జరగదని. కాబట్టి ఆ రకంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి దాదాపు 25,30 వేల పోస్టులు అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఆ టీచర్ పోస్టులను నిరుద్యోగులందరినీ కూడా అతను దగా చేయటం అనేటువంటిది జరిగింది. అలా 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యాయం చేయకుండా దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలోనే, అంటే అంతకుముందు 30-40 సంవత్సరాల క్రితం రిక్రూట్మెంట్లు ఎలా జరిగిందనేది మనకి గుర్తులేదు, కానీ 20-25 సంవత్సరాలుగా జరిగినటువంటి ఏ డిఎస్సి కూడా కోర్టుకు వెళ్లకుండా, కోర్టు స్టే ఇవ్వకుండా, లేకపోతే వాటిని 4 సంవత్సరాలు అనుకొని 3 సంవత్సరాలు ఇలా టైం తీసుకొని మాత్రమే డిఎస్సీలు జరిగినాయి. ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టు 4 రోజులు ఆపమంటాం, ఆ తర్వాత అది పరిష్కారం అయితే ఇంకోటి ఏదో, ఇలా అనేకమైన ఆటంకాలను ఎదుర్కొని డిఎస్సి పూర్తయ్యేది. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినప్పుడు కూడా కొన్ని అవాంతరాలు వచ్చినాయి అప్పట్లో కూడా. ఓకే. కానీ మొట్టమొదటిసారి లోకేష్ గారు విద్యామంత్రిగా తీసుకున్న తర్వాత మొన్న జరిగినటువంటి డిఎస్సి అనేటువంటిది చెప్పిన టైంకి చెప్పినట్టుగా 16,000 మందికి మెగా డిఎస్సి వేస్తున్నా ఉన్నారు. ఒక్క కోర్టు కేసు కూడా లేకుండా ఏమైనా చిన్న చితక సమస్యలు వచ్చినా వాటిని పరిష్కారం చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఇన్ టైంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటం అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగనటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంది ఏంటంటే వాళ్ళు డిఎస్సి అనగానే మన వాళ్ళతో కొన్ని కేసులు వేయించి ఇది జరగకుండా చేసి వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా పకడ్బందీగా ఎలాంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా అది చేసి కంప్లీట్ చేసినటువంటి పద్ధతి మనం చూసాం. ఉద్యోగస్తులందరూ కూడా, రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే పోలీసు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు వాళ్ళలో కనిపించినటువంటి ఉత్సాహం, ఆనందం మనం చూసాం. దాంట్లో కూడా ఎలాంటి కేసులకి తావు లేకుండా, ఎలాంటి అవకతవకలకి లేకుండా కంప్లీట్ చేశారు. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే పూర్తిగా, ఇంకా పూర్తి నెక్స్ట్ మంత్ అవుతుంది. అలాగే ఇంకొక డిఎస్సిని కూడా ప్రిపేర్ చేస్తున్నారు, త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ 24లో వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళని బదనాం చేయాలనుకున్నా కూడా అన్నిట్లోనూ ఫెయిల్ అయ్యారు. అది ఏ ఉద్యమం అయినా. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగుల్ని రెచ్చగొట్టేటువంటి ఉద్దేశంతో డిఎస్సిలో ఏదో అక్రమాలు జరిగిపోయినాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, డబ్బులకు అమ్ముకున్నారు, లేకపోతే ఇది అది అని చెప్పేస్తే నిరుద్యోగులను కనుక రెచ్చగొట్టగలిగితే, ఆల్రెడీ వాళ్ళు ఏమంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, దాని సంగతి ఏమైంది అంటున్నారు. దానికి ప్రభుత్వం ఏంటంటే 25 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకున్నాం కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాము, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో ఏదో అక్రమాలు జరిగినాయి, డబ్బులు కమ్మేస్తున్నారు అనేటువంటి ఒక నింద గనక ప్రభుత్వం మీద వేస్తే, ఉమ్, వాళ్ళల్లో ఏదైనా అశాంతి రగిలి ఏదైనా ఉద్యమాల్లాగా మొదలైతే, ఆ చలిమంటల్లో కాసుకోవాలి అనేటువంటి ఒక ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నటువంటి దీని కిందే జరుగుతా ఉంది. అయితే మీరు చేసిన నిర్వాకాలు చూద్దాం. ఉమ్, మీరు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్స్ అని చెప్పి పేరు పెట్టిన తర్వాత ఆ పేపర్లు ఎక్కడ దిద్దారు అనేటువంటిది మనందరికీ అదొక పెద్ద స్కామ్ కింద తయారైంది. ఇప్పుడు విచారణలో ఉంది. అవును సార్. థాయిలాండ్ అనేటువంటి ప్రాంతంలో పెట్టి ఉమ్, పనికి మాలిన క్వాలిఫికేషన్ లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మార్కులు వేయించి నానా రకాలుగా చేస్తే అది కోర్టు మెట్లెక్కి ఇప్పుడు అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉంది. ఉమ్, కాబట్టి మీరు చేసినటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని ప్రజల్ని నమ్మించడానికి ఉమ్, మీరు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి అది సాధ్యం కావట్లేదు ఒకటి. ఉమ్, రెండోది ఏంటంటే లోకేష్ గారికి వస్తున్నటువంటి పేరు. ఈ ఓకే. వైసీపీ మొట్టమొదటి నుంచి చేసింది ఏంటంటే లోకేష్ అనేటువంటి ఆయన పప్పు. ఆయన డైరెక్ట్ గా ఎలక్షన్ లో నెగ్గలేకపోయాడు. ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి మంత్రి అయ్యాడు. మంగళగిరిలో ఓడిపోయాడు. ఇలాగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి లోకేష్ గారిని రాజకీయంగా అణగదొక్కాలని చూశారు. అవును సార్. కానీ ఇవాళ అదే లోకేష్ గారు నిప్పులాగా తయారయ్యి ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్తూ అటు స్కూళ్ళ విద్యా విధానంలో మార్పులు తీసుకురావటం కానివ్వండి, స్కూళ్ళ వసతుల పట్ల ఇది చేయటంలో కానివ్వండి, మొన్న చూసాం 10th క్లాస్ విద్యార్థులకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయో. ఉమ్, ఆ తర్వాత పేరెంట్స్ లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించగలుగుతున్నారు. ఓకే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మ ఒడి అని పేరు పెట్టి ఉమ్, ప్రతి ఇంట్లో ఒక్కొక్క పిల్లాడికి వీళ్ళు 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పటికీ కూడా ఉమ్, కఠోరమైనటువంటి వాస్తవం ఏంటంటే ఉమ్, ఆ 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలో చేరారు. అంటే 10 లక్షల మంది స్ట్రెంగ్త్ తగ్గిపోయింది గవర్నమెంట్ స్కూల్స్ లో. ఓకే. కారణం ఏంటంటే రంగులేశారు, బెంచీలు కొన్నారు, వాటిల్లో స్కాములు చేశారు, డిజిటల్ ఉమ్, క్లాస్ రూమ్లు చేశారే కానీ విద్యా విధానాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఓకే. దాని మూలన ప్రభుత్వ పాఠశాలల మీద వాళ్ళకి నమ్మకం పోయి ప్రైవేట్ పాఠశాలని ఆశ్రయించి వీళ్ళు ఇచ్చిన అమ్మఒడితోటి అక్కడికి వెళ్ళి ఫీజు కట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్చుకున్నారు. ఇది కఠోరమైనటువంటి వాస్తవం. ఓకే. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ప్రభుత్వ పాఠశాలల పట్ల ఉన్నటువంటి అపోహను తొలగించి వాటిల్లో విద్యా ప్రమాణాలను పెంచి ఇవాళ టాపర్స్ గా తయారు చేయాలనేటువంటి ఒక ఎయిమ్ తో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇది గనక లోకేష్ గారు అచీవ్ అయ్యి అటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఇటు పాఠశాలను బాగు చేయించి విద్యార్థులందరికీ కూడా మంచి చదువులు అందిస్తే ఇక రాజకీయంగా మన మనుగడ లేదు అనేటువంటి భ్రమలోకి వచ్చినటువంటి అంటే వాస్తవాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, ఇంకొక అబద్ధం ఆడి ప్రభుత్వం మీద బురద చల్లటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే నేను దీన్ని చూస్తున్నాను. లోకేష్ గారు ట్వీట్ చేసినట్టుగా ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 10th క్లాస్ పేపర్ దొంగిలించి జైలుకు వెళ్లారని, అంటే పోలీసులు తీసుకెళ్లారని, రాజశేఖర రెడ్డి గారు ఆయన పలుకుబడితో వదిలించుకున్నాడు అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే. తర్వాత నిండు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారు? ఇంటర్మీడియట్ లో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంకో దాంట్లో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని మాట్లాడారు. కానీ మీరు ఇవన్నీ ఎక్కడ చదివారో చెప్పండి, మేము ఆ కాలేజీకి వెళ్ళి చూస్తామంటే ఇంతవరకు ఏ కాలేజీలో చదివాడు అనేది అది $1 మిలియన్ క్వశ్చన్. ఇంతవరకు వాళ్ళు సమాధానం చెప్పాల వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే. కాబట్టి విద్య పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఎలాంటి అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి లోకేష్ గారి మీద ఇలాంటి నిందలు వేస్తే ఏంటంటే ఒకటని 4 అనిపించుకోవడం తప్పితే ఇవాళ ఇంత మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? అవును సార్. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పనికి మాలిన మాట మాట్లాడటం, ఒక అబద్ధం ఆడటం వలన ఆయన గత చరిత్ర అంతా తవి తీసి మనం మాట్లాడాల్సి వస్తాం. అవును సార్. అందుకని ఏంటంటే అనాలోచితంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి చేష్టలకి ప్రజలు నవ్వుకుంటున్నారే కానీ దానికి ఎవరు స్పందించట్లేదు. అది ఎంత త్వరగా తెలుసుకుంటే అది అతనికి మంచిది.